ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడి, గోంగూర పిక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసేట్టుగా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నా. దీన్ని బాగా ఆకులు విడిపించాలన్నమాట. ఇలాగా విడిపించిన తర్వాత దీన్ని వాటర్ ఫిల్ చేసి బాగా క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే దీంతో డస్ట్, మట్టి ఎంత ఎక్కువ పేరుకుపోయి ఉంటుంది. అండ్ పనికిరాని ఆకులంతా తీసి పక్కన పడేసి ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసి పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేయండి ఓవర్ నైట్. లేదంటే ఒక ఫ్యాన్ కింద డ్రై చేసుకోండి. ఇన్స్టెంట్‌గా చేసుకోవాలి అనుకుంటే. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసాను. నెక్స్ట్ డే ఓపెన్ చేసే కొందికి ఇట్లా ఫుల్ డ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నా. సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు వేసుకుంటున్నా. సో దీంతో పాటి నేను కొంచెం మెంతులు వేసుకుంటాననమాట. ఇది పౌడర్ కోసం. సో ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో తీసుకోండి. సో ఇప్పుడు నేను లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చిల్లీస్ వేసుకోవాలనమాట. మీరు తినే కారంని బట్టి మీరైతే చిల్లీస్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న గోంగూరని బట్టి కూడా ఉంటుందనమాట. సో ఆ క్వాంటిటీకి ఎంత వీలైతుందో అంత వేసుకోండి. అండ్ ఇప్పుడు నేను అది ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు గోంగూర ఫ్రై చేయడానికి ఇంత ఆయిల్ తీసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న గోంగూరని మొత్తం యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలనమాట. ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్‌లో పెడితే మొత్తం కింద స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు గదా! ఆల్మోస్ట్ ఆకులన్నీ మగ్గినాయి. ఇప్పుడు నేను పౌడర్ రెడీ చేసుకుంటున్నా. సో దీంట్లోనే ఇంకొన్ని తెల్లగడ్డలు యాడ్ చేసుకొని మిక్సీ జార్‌లో పట్టించుకోవాలి. ఇట్లా ఫైన్ పౌడర్‌లాగా కొంచెం తొక్కుగా పట్టించుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు గదా! ఇలా గోంగూర నేను తీసుకున్నదంతా ఇట్లా ఫైన్ పేస్ట్‌గా అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నా. సో దాన్ని మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌కి పట్టించుకున్నాం గదా పొడిని, దాన్ని దీంట్లోకి వేసి కలపాలనమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి. చల్లారిన తర్వాత కలిపినారంటే ఆ టేస్ట్ అనేది దీనికి పట్టదనమాట. సో దీన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. స్టిర్ చేయండి. దాని తర్వాత మీకు కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేడి పైన చేయాలి. వేడి చల్లారిన తర్వాత చేయకూడదు. సో చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే అయితే క్విక్‌గా అయితే నేను రెడీ చేసేసాను. సో మీరు కూడా మీరు ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. సో ఇదైతే ఆల్మోస్ట్ 1 మంత్ వరకైతే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.